నమో భగవతే వాసుదేవాయ. ఓం వారాహీదేవియే నమః. ఈ రోజు మనం చర్చించుకోబోయేది అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన దేవత అయిన వారాహీదేవి గురించి, ఆమె కథ గురించి. వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఈ కథలోని ప్రతి ఒక్క అంశం మీరు ఇప్పటి వరకు వినని కొత్త విషయాలతో నిండిపోయి ఉంటుంది. వారాహీదేవి అనేది సప్తమాతృకలలో ఒకరు. సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ 7 శక్తి స్వరూపాలు కలిగి ఉండే దేవతలు. వీరు పరమశక్తి నుండి ఉద్భవించిన రౌద్ర స్వరూపాలు. వీరు శివుడు, విష్ణువు వంటి దేవతల శక్తులుగా పరిగణించబడతారు. వీరిలో వారాహీదేవి విష్ణువు యొక్క వరాహ అవతారానికి సంబంధించి పుట్టిన దేవత. ఆమె ముఖం వరాహ రూపంలో ఉంటుంది. ఆమెకు వాహనం మూషికం. వారాహీదేవి అవతారం ఎలా జరిగిందో ఇప్పుడు చెప్తాను, వినండి. పురాణాల ప్రకారం ఒకసారి భూమిని రక్షించేందుకు విష్ణువు వరాహ అవతారాన్ని స్వీకరించాడు. ఆయన హిరణ్యాక్షకుణ్ణి సంహరించి భూదేవిని తిరిగి పైకి లేవదీశాడు. ఈ అవతార శక్తిని అనుసరించి ఆ తేజోమయ శక్తి నుండి ఉద్భవించింది వరాహీదేవి. ఆమెను శక్తి రూపిణి వరాహి అంటారు. విష్ణువు సంహార శక్తిని కొనసాగించేందుకు ఆమెను మాతృకా దేవతలో చేర్చారు. సప్తమాతృకలు అంటే అసురులు నాశనం కలిగించే ప్రత్యేక శక్తులు. వారాహీదేవి కథ. ఒక పురాణ గాథ ప్రకారం ఒకసారి ఓ రాజ్యం మీద శత్రువులు దాడి చేస్తారు. ఆ రాజ్యాన్ని పరిరక్షించేందుకు ఒక రాజశక్తి ఉపవాస దీక్షను చేస్తారు. అతనికి రాత్రివేళ కలలో ఒక దేవత ప్రత్యక్షమయ్యారు. ఆమె వరాహ రూపంతో చేతిలో ఆయుధంతో వచ్చారు. ఆమె చెప్పింది, నేను వారాహిని. నన్ను ధ్యానించి నా పూజ చేయు. నీ శత్రువులు నశిస్తారు. నీకు ధైర్యం, విజయం లభిస్తుంది. రాజు తెల్లవారే వేళ మంత్రులతో కలిసి అమ్మవారిని పూజించగానే ఆ శత్రువులు పైనుండి అగ్ని కురిపించినట్టు నాశనమయ్యారు. ఇప్పటికీ ఆ రాజవంశంలో అమ్మవారిని రహస్యంగా పూజించే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. వరాహీదేవి అనేది భయాన్ని జయించే శక్తి. ఆమె రూపం మనలో ధైర్యాన్ని, అభయాన్ని మరియు విజయాన్ని పుట్టిస్తుంది. అమ్మవారిని మనం నిజమైన శ్రద్ధతో పూజిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటపోటీలన్నీ తుడిచిపెట్టుకుంటాయని నమ్మకం. మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం, దేవతల మిస్టరీల కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై వారాహీదేవి. ధన్యవాదాలు.